హంస, ఇది నేను చైత్రకిచ్చేసి చైత్రని నేను పూజ దగ్గరికి తీసుకొస్తాను. మీరు మిగిలిన పనులన్నీ చూసుకుని పూజ దగ్గరికి వచ్చేయండి. అలాగే వదినా. ఏం చేస్తున్నారు మీరు? ఆ నకిలీ చేతికి నీరసం రాకుండా ఉండడానికి కొబ్బరి బండాలు వెతికి మరీ ఇస్తున్నారా? లయ్యా, ఆ డమ్మికి మేమెందుకు సాయం చేస్తాము? ఇప్పుడు చేశారు కదా. మేం చేసింది సహాయం కాదు. ఆ సహాయం వెనకున్న ఆంతర్యం నీకు తెలీదు. నాకు తెలీదు. మీకైనా మీరేం చేస్తున్నారో తెలుస్తుందా? చూడలయ్యా, పక్కా ప్లాన్తో ఆ నకిలీని నరకానికి పంపించడానికి ప్లాన్ చేశాం. నువ్వు మధ్యలో అపశకునంలా సందేహాలు మాట్లాడకు. పైకా ఎలా పంపిస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీ అత్తయ్య తీసుకొస్తున్న కొబ్బరి నీళ్లు కాదు. మరి ఆ కొబ్బరి బొండాలు ఓపెన్ చేయకముందే దాంట్లోకి ఇంజెక్షన్తో పాయిజన్ ఎక్కించేశాం. ఎనర్జీ కోసం ఆ నీళ్లని వదిన ఆ డమ్మీ చైత్రకిస్తుంది. ఆ కొబ్బరి నీళ్లు తాగిన ఆ డమ్మీ చైత్ర కాసేపటికే పాయిజన్ తాగి పైకి పోతుంది. కానీ ఈ లోపు దానికోసం దాని వాళ్ళెవరైనా వస్తే? రానివ్వు, అది డమ్మీ అని అందరికీ తెలిసిపోతుంది. మోసం చేయాలని చూసింది. ఆ దేవుడు దానికి తగిన శిక్ష వేశాడు అని అందరూ నమ్ముతారు. అప్పుడు దాన్ని మన దారిలో నుంచే కాదు, ఈ ఇంటి నుంచి, ఈ లోకం నుంచే శాశ్వతంగా తప్పించచ్చు. అయితే అది ఎక్కితే పాడే ఎక్కాలి, అంతేగాని పెళ్లి పెట్టెలు మాత్రం ఎక్కకూడదు. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు బాధపడుతున్నావు అక్క? అదేం లేదు మహి, నేను బానే ఉన్నాను. నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదక్క. నాటకం ఆడ్డానికి ఇంటికొచ్చావు. ఇష్టమో కష్టమో ఆ నాటకం ఈ రోజు నిజం కాబోతోంది. ఇంకా ఈ పెళ్లిని నువ్వు నేను ఏం చేసినా ఆపలేం నందు. లేదు, నేను ఆపగలను. ఎలా ఆపుతావు? అది చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? అంతా చెప్పకూడదేంటి? దయచేసి డీటెయిల్స్ అడగద్దు. కాసేపటి తర్వాత నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు.
అందరితో మామూలుగానే ఉండు, నవ్వుతూ ఉండు. ఆ, అది అది కాదు. పోనీ నువ్వేం చేయబోతున్నావో చెప్పు. నేను సహాయం చేయగలిగితే నేను చేస్తాను కదా. లేదు, ఆ పని నేను ఒక్కదాన్నే చేయాలి. ఇంతకు మించి ఇంకేం అడగొద్దు. మనమైతే పెళ్లిపీట లెక్క మంది దృష్టిలో పెట్టుకుని మంచిగా ఉండు. అందుకనే దోస్త్ అందరితో మంచిగా ఉన్నట్టు కనబడుతున్నాడు. అమ్మ మహి, అయిపోయిందా? మీ అక్కని ముస్తాబ్ చేసేసావా? అయిపోవచ్చింది అత్తయ్య. త్వరగా రెడీ చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. ఏంటత్తయ్య అది? కొబ్బరి నీళ్ళు. నా కోసమే అత్తయ్య తెచ్చినట్టున్నారు. నీ మీద ప్రేమతో పాయిజన్ కొబ్బరి నీళ్లు తెచ్చిందే మీ అత్త. గౌరీ పూజ నుంచి సాయంత్రం పెళ్లి తంతు వరకు చైత్ర ఏమీ తినకూడదు కదా. అందుకే నీరసం వస్తుందని ఈ కొబ్బరి నీళ్లు తెచ్చాను. అవి నీరసం పోగొట్టే కొబ్బరి నీళ్లు కాదే, నిన్ను నరకానికి పంపించే కొబ్బరి నీళ్లు. తాగు, బాగా తాగు. సరే ముందు ఈ కొబ్బరి నీళ్లు తాగు. అత్తయ్య, కళ్యాణ తిలకం పెడుతున్నా, అయిపోగానే తాగుతుందిలేండి. అలాగే. ఆ తిలకం తర్వాత అయినా పెట్టచ్చు మహి. ఆ కొబ్బరి నీళ్లు తాగితే వదిన ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అవును మహి, కొంచెమే కదా, త్వరగా తాగేస్తాను. అక్క, కళ్యాణ తిలకం పెడితే అయిపోతుంది, తర్వాత తాగొచ్చులే. మహి, అవసరమైతే మేము నీకు హెల్ప్ చేస్తాం కదా. మీ అక్క నీరసంగా ఉంది, ముందే కోకోనట్ వాటర్ని తాగనివ్వు. అక్కర్లేదు. నేను మాత్రమే మా అక్కని ముస్తాబు చేస్తాను. ఎవ్వరూ మధ్యలో రానక్కర్లేదు. కాస్త లేట్ అయినా ఈరోజు మీరు అనుకున్నదే జరుగుతుంది. మీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆ కొబ్బరి నీళ్లు తాగుతాను. సరే మహి, 5 నిమిషాల తర్వాత అయినా చైత్ర చేత ఈ కొబ్బరి నీళ్లు తాగించు. నువ్వు మాత్రం నీ కళ్యాణ తిలకం బాగా పెట్టు. అదృష్టవంతురాలివే, అందంగా ముస్తాబై పాడెక్కబోతున్నావు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. విరాజ్ బాబు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆనంద్ బాబు బాగున్నారు కదా? బాగున్నానండి. లోపలికి పదండి. నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. నమస్కారం. నమస్తే అండి. పదండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నారండి. మీరు బాగున్నారా? బాగున్నామండి. అవును, నాదొక సందేహం అమ్మా. అడగండి. ఈరోజు
ఆనంద్ బాబుది విరాజ్ బాబుది ఇద్దరి పెళ్లి రోజు ఒకే రోజు కదా. అవును. మరి విరాజ్ బాబుకి చైత్రకి పెళ్ళని పిలిచారు? అదా, అప్పుడు మా చిన్నోడికి మా సమక్షంలో పెళ్లి జరగలేదు. ఇప్పుడు ఇలా ఏర్పాటు చేశాం. మరి మేమిప్పుడు ఎవరిని ఎలా విష్ చేయాలి? అది కూడా తెలీదా? మా పెద్దోడిని హ్యాపీ యానివర్సరీ అని విష్ చేయండి. మా చిన్నోడిని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేయండి. ఆనంద్ బాబు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. విరాజ్ బాబు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లోపలికి వెళ్ళండి. పదండి. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. పాప పెళ్లి కుదిరిందంట. అవునండి. తొందరలో పప్పన్నం పెడతారన్నమాట. పదండి. ఒరే చిన్నోడా, ఈ నవ్వులు, ఈ సందడి ఎన్ని రోజులైందిరా మన ఇంట్లో చూసి. చిన్నోడా, రేపటి నుంచి మన ఇంట్లో ఆనందాలు కేరింతలతో సంతోషంగా ఉండాలి. నీ పెళ్లి తర్వాత నువ్వు చైత్ర కలిసి మాకొక వారసున్నో వారసురాలనో ఇస్తే ఇక అంతా సంతోషమే. ఎక్కడికి రా? పెళ్ళాం ఎలా రెడీ అయిందో చూడ్డానికి వెళ్తున్నాడేమో. ఎలరా? రాక్ స్టార్. మరాలికో జీవితాన్నిస్తున్నావు. నువ్వు నందు జీవితాంతం చల్లగా ఉండాలి బాబు. మనమెంత ఆశపడినా ప్రయాసపడినా ఆ పైవాడు ఎవరిని ఎక్కడ చేర్చాలో అక్కడికే చేరుస్తాడు. అది తెలుసో తెలియకో ఏమైనా తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకుని మీరే దాన్ని క్షమించాలి బాబు. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు అనుకున్నది, ఊహించుకుని వచ్చింది ఏది జరగదు ఇక్కడ. అంటే ఈ పెళ్ళి జరగదు. చైత్రకి తప్పించి నా జీవితంలో ఇంకెవరికీ స్థానం లేదు. ఆ చైత్ర స్థానంలో మరొకరు వస్తున్నారనే నందుని చైత్రలా ఈ ఇంటికి తీసుకొచ్చాను. అలాంటిది ఇప్పుడు చైత్ర ప్లేస్లో నందు వస్తుందని తెలిస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? మరి ఈ పెళ్లి హడావుడి అంతా మీకంటే నిజం తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నారు. మా వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి ఇలా అర్థం పర్థం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఏర్పాటు చేసినా ఈ పెళ్లి జరగదు. మమ్మల్ని క్షమించు బాబు, ఏదో తెలియక.
మీరు అలా అనుకోవడంలో ఏ తప్పు లేదండి. అసలు ఇందులో ఎవరి తప్పు లేదు. కేవలం నాదే తప్పు. నా వల్ల ఇదంతా జరుగుతుంది. దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. ఏందమ్మా డాక్టర్ ఎట్లంటుండో? అంటే ఈరోజు అక్క పెళ్లి జరగదా? పెళ్లి జరుగుతుందో ఆగుతుందో ఎలా చెప్పగలంరా? గది కాలం ఆడే ఆట. గా కాలమే అన్నిటినీ నిర్ణయిస్తుంది. అవురా చిన్న, ఆ కాలమే మీ అక్కకి ఆ బాబుకి ఉన్న సంబంధం చెబుతుంది. ఆ కాలమే వాళ్ళిద్దరినీ కలుపుతుంది. అప్పటి వరకు ఏం జరిగినా మనం ఎట్లనే చూస్తూ ఉండాలి. చాలా బాగా తిలకం పెట్టావు మహి. ఆ బొట్టు పెట్టగానే చైత్రలో పెళ్లి కళొచ్చేసింది. వదిన, పూజకు టైం అవుతుంది. బామ్మగారు పంతులు గారు చైత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవునత్తయ్య, గ్రానీ త్వరగా చైత్రని తీసుకుని రమ్మని చెప్పింది. కోడలి పిల్ల, ఇప్పుడు మీ అక్క ఈ కొబ్బరి నీళ్లు తాగొచ్చు కదా? నిరభ్యంతరంగా తాగిపియొచ్చు. వదిన, నువ్వే మీ కోడలికి తాగించు. అవునత్తయ్య, మీరైతే ఆ మేకప్ చెరిగిపోకుండా జాగ్రత్తగా తాగిస్తారు. సరే. ఆగండి. నీ జీవితంలో ఏర్పడిన చిక్కుముళ్ళు 3 ముళ్ళుగా మారే తరుణంలో త్యాగం చేయడానికి సిద్ధపడ్డావా నందు? నువ్వనుకున్నది జరగదు. నేను అనుగ్రహించిందే జరుగుతుంది. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఆగమంటున్నావు? ఏ పిల్ల, నీకేం తెలీదు. తను కొబ్బరి నీళ్ళు తాగాలి, లేకపోతే సాయంత్రం వరకు తనేమీ తీసుకోలేదు. అత్తయ్య, ఈ పిల్ల మాటలు వింటారేంటి? మీరు తాగించండి చైత్రకి. మీరు ఆగండి. అత్తయ్య, ఆ పాప ఎందుకు ఆగమందో ఏంటో. తను ఉపవాసం ఉంటే నీరసం వచ్చి పెళ్లి పెట్టెల మీద పడిపోతుంది కదా. అయినా నువ్వేంటి పెద్ద ఆరిందలాగా ఆగమని చెప్తున్నావు? అగ్నిదేవుడి ఆగ్రహంతోనైనా మారాలి.
ఏదో అగ్నిదేవుడు అంటున్నావు. అది మీకు అర్థం కాదులే.